మల్లన్న సాగర్లో ఎక్కడ ఆందోళన కాలే, మల్లన్న సాగర్లో అయింది. మల్లన్న సాగర్ మొత్తం ఊరు మొత్తం పోయింది. వాళ్ళకి ఏమి ఇచ్చారో నాకు తెలుసు. మొన్నటి వరకు గొడవలు డబుల్ బెడ్రూమ్ అన్నారు, ఇంకా అవుతున్నది, ఇంకా చాలా మంది వాళ్ళే చేయలేదు. వాళ్ళు ఇంకా మల్లన్న సాగర్లో ఈ విజిబుల్ కరప్షన్ అప్పుడు కనబడలేదు. ఫస్ట్ విజిబుల్గా కనబడుతుంది. ఇక్కడ ఆ మనుషులకు అర్థమైపోతుంది, అందరికీ తీసుకుంటలేరు, మావే తీసుకుంటున్నారు అనేది. ఇంకా ఇంతకంటే ఒక ఎస్టీ లంబాడ నలుగురితో మాట్లాడినా వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు. ఇది ఎంత ఓపెన్ కనబడుతుంది సార్ ఇది మాకు. అరే ఎవరు సార్ ఆ బీఆర్ఎస్ వాడు వాడు మేము దాకా మేము ఓటేసినాం మేము అంటున్నాం. ఫోన్లో మాట్లాడినా మేము ఓటేసింది రేవంత్ రెడ్డికి. అవును, ఎవడు కేటీఆర్ కాదు, నరేంద్ర రెడ్డి కాదు. రైతులు వాళ్ళు మాకు ఆక్రోశం ఉంది, ఆవేదన ఉంది, మాకు భూములు కోల్పోతున్నటువంటి బాధ ఉంది అనేటువంటిది ఒక అంశం. కానీ ఇందులో రాజకీయమైనటువంటి రంగులు కూడా వచ్చేసినాయి. కేటీఆర్ కుట్ర పన్ని 40 సార్లు పట్నం నరేంద్ర రెడ్డి తోటి, ఇంకోరు సురేష్ తోటి, ఇంకోరు XYZ తోటి 40-50 సార్లు 89 సార్లు మాట్లాడి కుట్ర చేసిర్రు. కాబట్టే ఇదంతా తిరుగుబాటులాగా కనబడుతుంది. కానీ ప్రజలది కాదు, ఇది కావాల్సి చేసినటువంటి కుట్ర, రాజకీయమైనటువంటి కుట్ర. ఇది పోలీసులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో, లేకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్లో ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి చేసినటువంటి ఒక ప్రీ ప్లాన్డ్ కుట్ర అనేటువంటి మాట చెప్పేవాళ్ళు. అవును, పెద్దగా ఇప్పుడు కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధమవుతుంది. ఈ అడిషనల్ డీజీ మహేష్ భగవత్ ఇప్పుడే తెలిసి పరిగికి వెళ్ళిండు. నేనేమంటున్నా సతీష్, రాజకీయ కుట్ర, రాజకీయ కోణం లేనిది, రాజకీయ కుట్రలు లేనిది ఎక్కడున్నాయి ఆందోళనలు? ఇప్పుడు అక్కడ ఉన్న పరిస్థితిని ఎక్స్ప్లాయిట్ చేసుకోవడానికే ఉన్నాయి రాజకీయ పార్టీలు. ఎక్స్ప్లాయిట్ చేసే పరిస్థితి మీరెందుకు కల్పిస్తున్నారు? అవును, ఇదే అంశంలో ముదిగొండలో కూడా భూసేకరణ విషయంలో రాజశేఖర్ ఉన్నప్పుడు రైతుల కాల్పులు జరిగి చనిపోతారు. అవును, ఇప్పుడు మళ్ళీ అప్పుడు అంటే ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఛార్జీల మీద ఫైరింగ్ కాలేదు. అప్పుడు మన రాజశేఖర రెడ్డి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, తర్వాత భూసేకరణ విషయంలో ఎక్కడ గొడవలు కాదు చెప్పండి, మల్లన్న సాగర్ నుంచి. అయితే అది వేరు, నాగార్జున సాగర్ నుంచి మల్లన్న సాగర్ నుంచి ఇప్పుడు పుడంగల్. ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వాలు చేస్తున్న మోసాలు ప్రజలకు తెలుసు. రీహాబిలిటేషన్ రీసెటిల్మెంట్ యాక్టులు ఎక్కడ ఎవరు చేస్తున్నారు, ఎవరికి బలం ఉందో, ఎవరికి ఇన్ఫ్లుయెన్స్ ఉందో వాళ్ళకి ముందు నష్టపరిహారాలు అందుతాయి, వాళ్ళకు ముందు ఆల్టర్నేట్ ల్యాండ్ దొరుకుతుంది. ఎవరైతే పేదోడి కోపం పెదవికి చేయడం అన్నట్టు వాడికి బలహీనత అసలు వాడు అడిగితే కూడా మనకి ఇస్తలేరు. ఇప్పటి వరకు మల్లన్న సాగర్ సెటిల్ చేయలేకపోయినా అంత పెద్ద గవర్నమెంట్, ఆ గవర్నమెంట్లో అప్పుడు ధనిక రాష్ట్రం అది. ఇప్పుడు మళ్ళీ సడలిపోతుంది అనే పరిస్థితి, మన ఆశలని గల్లంత అవుతున్నాయి. ధనిక రాష్ట్రం ఉండి అన్ని పైసలను కూడా వాళ్ళు రీసెటిల్మెంట్ కరెక్ట్ చేయలేకపోయారు, రీహాబిలిటేషన్ కరెక్ట్ చేయలేకపోయారు. ఇప్పటికీ అది రగులుతున్నది. ఇప్పుడు ఈ రగులుతున్న సమయంలో కారిడార్ల పేరుతోని ఇప్పుడు ప్రతి ప్రభుత్వం చేసే ప్రతి పనిని జనాలు గమనిస్తుంటారు. మొన్నటి వరకు రేవంత్ రెడ్డి దొంగనా కొడుక లంగనా కొడుక అన్న బూతులు మాట్లాడినా దాన్ని జనాలు ఎంజాయ్ చేసారు. ఎందుకంటే పొజిషన్ ఉన్నాడు. ఏమన్నా ఇప్పుడు కేసీఆర్ బూతులు మాట్లాడు ఎక్కడ మాట్లాడిండు? నువ్వు జర్నలిస్ట్ ఏం మాట్లాడుతున్నావు? నువ్వు కూడా జర్నలిస్ట్ ఉండి అట్లనే మాట్లాడవా? తెలుసుకొని మాట్లాడాలి కదా. ఏమైనా మాట్లాడేదని ఓ పెద్దరికంగా మాట్లాడిండు, దాన్ని కూడా వ్యతిరేకించాం. దాన్ని కూడా ఎన్నో చిలువలు పనులు చేసి ఇప్పుడు కూడా బూతులు మాట్లాడుతుంటే ఎట్లా? ఇప్పుడు కూడా దూకుడుగా పోతా అంటే ఎట్లా? ఆ దూకుడే ఇప్పుడు సర్కార్కి కొంచెం ముప్పు తీస్తుంది. అనుకున్నాం దూకుడు ఏది హైడ్రా విషయంలో దూకుడు, అది హైడ్రా దెబ్బతింటుందని చెప్పినాము. ఇది ఫస్ట్ మురిపిస్తుంది, తర్వాత ఏడిపిస్తుంది అని చెప్పినాము. ఆ మురిపించిన వరకే అంతే, మురిపించింది అంతే. ఇప్పుడు ఏడిపిస్తుంది సర్కారు. ఎప్పుడైనా ఒక చిన్న విషయం నువ్వు నాగార్జున కూల్చమని ఓడొద్దన్నాడు, బడాబాబును కూల్చమని ఓడొద్దన్నాడు, పర్మిట్ చేసుకొని వాడు రెక్కలు ముఖం చేసుకొని లోన్ తీసుకుని కూల్చడం అంటే ఎంత అవివేకమైన చర్య, ఎంత ఆవేశపూరమైన చర్య. రంగనాథ్ ఏమైనా చీఫ్ మినిస్టరా? రంగనాథ్కి చెప్పేదేవాడు? రంగనాథ్ ఇస్ IPS ఆఫీసర్ అంతే. ఆయన ఆఫీసర్గా నేను పోతాడు. ఆయనకు ఓట్లతో సంబంధం లేదు. నోట్లతో సంబంధం ఉందా లేదా తర్వాత విషయం. నీకు ఓట్లు కావాలి, ప్రజా నాయకుడు నువ్వు. ప్రజలు ఏమనుకుంటారు ముఖ్యం కదా. ఇప్పుడు ఒక బిల్డింగ్ కూర్చోడానికి కూర్చున్నావు, ఎందుకు పోతున్నావు? ఎవరికి కూర్చున్నావు అక్కడ? ఇప్పుడు ఈ భూసేకరణ ఇక్కడ మీరు అన్నారు కేటీఆర్ రాజకీయ రంగు లేని ఏ ఉద్యమాలు ఉంటాయండి? కేటీఆర్ అక్కడ పరిస్థితిని ఎక్స్ప్లాయిట్ చేసుకొని ప్రయత్నించారు. ప్రభుత్వ బాధ్యత ఏంది?
ప్రభుత్వ అధికారుల బాధ్యత ఏంది, అక్కడ ఎక్స్పైర్డ్ కాకుండా చూసుకోవాలి. అసలు ఎక్కడ చూద్దాం ఇది ఎవరిది వైఫల్యం అని మనం మొదలు పెట్టుకోవచ్చు? ఎక్కడ జీరో నుంచి మొదలు పెడితే ఎక్కడెక్కడ ఎవరెవరు తప్పు అనుకోవచ్చు మన విషయం? ఈ వైఫల్యంలో ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం, ఓకే, ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం, దాంట్లో పోలీస్ వైఫల్యం, నిఘా వైఫల్యం. నిఘాలో నువ్వు ఆల్రెడీ నువ్వు చెప్పినావు కలెక్టర్కు, కలెక్టర్ పోయే ముందు నువ్వు అడిషనల్ ఫోర్స్ తీసుకొని పోవాలి కదా. అడిషనల్ ఫోర్స్ తీసుకుంటే విజిబుల్ పోలీస్ ఉంటే అంత దాడి చేయరు కదా, భయం ఉంటుండే. ఇప్పుడు కాడా అధికారి వెంకటరెడ్డిని కూడా పరిగెత్తించి కొట్టడానికి కారణం ఎవరు లేరు కాబట్టి పోలీసులు ఎక్కడ ఉన్నారు? కలెక్టర్ ముందర ఉన్నాడు, కాడా ఆఫీసర్ ముందర ఉన్నాడు, పోలీసులు వెనుకున్నారు. ఎట్లా ఇప్పుడు ఏమన్నా ఉంటే లాఠీకి భయపడే ప్రజాస్వామ్యం మనది, ముందు ఉండాలి, ఎక్కడ వెనుకకున్నారు. మళ్ళీ అడిషనల్ ఫోర్స్ ఏది, మరి డిఎస్పీ ఏడి, ఎస్పీ ఏడి? ఎస్పీ చెప్పలేదా? ఎస్పీతో మాట్లాడుకోవాలి కదా కలెక్టర్, ఎస్పీతో మాట్లాడాలి. ఎస్పీ ఐఎమ్ గోయింగ్ టు విలేజ్ సో అండ్ సో, వాట్ ఈస్ ద సర్కమ్స్టాన్సెస్, అంటే ఏం పరిస్థితులు ఏమున్నాయి తెలుసుకోవాలి, గ్రౌండ్ సర్కమ్స్టాన్సెస్ తెలుసుకోవాలి. ఓకే అని మంచోడే కలెక్టర్, ఉదార స్వభావంతో పోయిండు, కానీ అది ఫెయిల్ కదా, ఇప్పుడు అయిపోయింది, అదొకటి అయిపోయింది. దానికి మూల్యం చెల్లించాల్సింది ప్రభుత్వము, ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం, ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం, అదొకటి అయిపోయిందా? ఒకటి అది ఒక అంశం. రెండవది, నువ్వు ప్రభుత్వ నష్టపరిహారం ఏమి ఇస్తున్నావు? ఓపెన్ మార్కెట్ విలువ ఎంత ఉంది, వాళ్ళకి ఇచ్చేది ఎంత, బుక్ వాల్యూ తక్కువ ఉన్నది, మరి వాళ్ళకి ఎంతకి ఎక్కువ ఇవ్వాలని మరి ముఖ్యమంత్రి చెప్పాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది కదా. పోనీ ఈ ముఖ్యమంత్రి తమ్ముడే అనుకుందాం, ఇంకోరు అనుకుందాం, వాళ్ళు కూడా పోయి ఏమరా నాయన అట్లా కాదు ఇట్లా కాదు మనదిలో పోతుంది, సోషల్ కంపోజిషన్ లేదు, సోషల్ జస్టిస్ లేదా? సోషల్ జస్టిస్లో పెద్దోళ్ళు ఏమో తీసుకుంటున్నావు, చిన్నోళ్ళు తీసుకుంటే దానికి సమాధానం ఏంది? ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఎవరండి కేటీఆర్ ఎవరు, నరేందర్ రెడ్డి ఎవరు, వాళ్ళు మొన్న నరేందర్ రెడ్డిని ఓడగొట్టింది వాళ్ళే కదా, అదే జనం కదా, అదే జనం కదా గతంలో రేవంత్ రెడ్డిని నిలబొట్టింది. వాట్ నెక్స్ట్? రేవంత్ రెడ్డిని ఓడగొట్టిరు, నరేంద్ర రెడ్డిని ఓడగొట్టిరు, మొన్న నీకు థంపింగ్ మెజార్టీ ఇచ్చారు మా ముఖ్యమంత్రి అని. ఇప్పుడు వాళ్ళ ఆందోళన పాల్గొంటారు, ఏమంటున్నారు, నేను ఓటేసినాం సార్, వాళ్ళు ఎవరు, కేటీఆర్ ఎవరు? ఈయన గెలిస్తే మాకు మంచి అవుతుంది అనుకుంటే మా భూములు గుంజుకుంటాడు అనేటువంటి బాధ ఎక్కువ అవుతుంది కదా. అదొకటి ఏమంటున్నారంటే కేటీఆర్ ఫోన్ చేసి ఉండొచ్చు. ఇక్కడ సమస్య ఏమొస్తుందంటే కేటీఆర్కు పట్నం నరేందర్ రెడ్డి, నరేందర్ రెడ్డికి సురేష్కు నరేష్, ఆ నరేష్కు మధు చేసి మొబిలైజేషన్ కోసం చేసుకుంటారు. సురేష్ అనేటోడు రైతే కాదు, కాకపోవచ్చు, ఈ మేబీ పార్టీ రిప్రజెంటేటివ్, పార్టీ తరఫు నుంచి కూడా వచ్చి రెచ్చగొడతారు. మనకు తెలియదు ఏముంది, మనం కూడా అరే అందరూ ఒకటిగా అంటారా మీరు మీకు అన్యాయం జరుగుతుందని చెప్పిన సందర్భాలు ఉంటాయి. ప్రభుత్వం రాజ్యం మీద ఎవరైనా తిరుగుబాటు చేస్తారు. అయితే ఇక్కడ కేటీఆర్ ఏం మాట్లాడాడు, ఫోన్ చేసినప్పుడు కలెక్టర్ని కొట్టండి, అధికారులను కొట్టండి, తిట్టండి అని అన్నాడా? లేకపోతే మీరు రైతులకు సపోర్ట్ చేయండి, రైతుల ఉద్యమాన్ని బలపరచండి అన్నాడా? బలపరచమంటాడు, ఎప్పుడైనా అంటారు. ఆ ప్లేస్లో రేవంత్ రెడ్డి ఉన్నా అదే పని చేస్తారు, ఏ ప్రభుత్వ వ్యతిరేక బీజేపీ నాయకులను అదే పని చేస్తారు. నిన్న గ్రూప్ 1 విద్యార్థుల కోసం బండి సంజయ్ పోయి ధర్నా చేస్తాడు, లేదు కొడతారు, మీరు అన్యాయం జరుగుతుంది. అదే అశోక్ నగర్ హాస్టళ్లలో విద్యార్థులకు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మద్దతు తెలిపలేదా? ఎందుకు చెప్పారు? టీఆర్ఎస్ అధికారులు ఉన్నప్పుడు ఎందుకు చెప్పారు? ప్రతిదానికి ఇప్పుడు వాళ్ళు బలమైన ప్రతిపక్షంగా లేకపోవడం వల్ల నష్టం. ఇప్పుడు బలమైన ప్రతిపక్షం ఉంది, మనం ఎప్పుడు కోరుకునేది స్థిరమైన ప్రభుత్వం, బలమైన ప్రతిపక్షం. స్థిరంగా ఉండాలి. రేవంత్ రెడ్డి సర్కారు కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, 5 ఏళ్ళు స్థిరంగా ఉండాలి, రాష్ట్రం బాగుండాలి, ప్రతిపక్షం బలంగా ఉండాలి. ప్రతిపక్షం బలమైంది, ప్రతిపక్షానికి ఆయుధాలు ఇస్తున్నారు ఈ గవర్నమెంట్. ఎంత గవర్నమెంట్, నాకు బాధాకరమైన విషయం ఏంటంటే ఇది కొంత స్ట్రాంగ్ ఉండి, గవర్నమెంట్ స్ట్రాంగ్ ఉంటే కొన్ని పనులు అవుతాయి, కొన్ని పెట్టుబడులు వస్తాయి. 10 ఏళ్ళు వాళ్ళు ఉన్నారు, 5 ఏళ్ళు వీళ్ళు ఉండాలి కదా, వీళ్ళు గట్టిగా ఉండాలి కదా. మీరు ఆయుధాలు మీరు ఇవ్వద్దు, ఆయుధాలు వాళ్ళు పాశుపతాసాలు లేకపోతే బొమ్మసాలు ఏమైనా ఇస్తారు, దాన్ని తట్టుకోవాలి. నువ్వే ఆయుధాలు ఇస్తున్నావు వాళ్ళకు. ఇంత జరిగితే ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం జరిగితే ఒక్క మంత్రి స్పందించలేదు, మంత్రివర్గంలో ఎవరు అక్కడికి పోలేదు, ఎవరు మాట్లాడలేదు, అసలు సమన్వయం. మీడియా పోయింది, అది కూడా ఫ్రంట్ లైన్ మీడియా కాదు, సైడ్ లైన్ మీడియా పోయింది అనుకుందాం. అక్కడ పోయి బయట చూడండి మీరు, వాళ్ళు ఎంత తక్కువ ప్రశ్నిస్తున్నారు. వాళ్ళు ప్రశ్నించే వాళ్ళు ఎవరు? ఈ యూట్యూబ్ కావచ్చు లేదా మీడియా మాట్లాడుతున్న వాళ్ళు ఎవరు చూడండి మీరు. అందులో బక్క ప్రాణులే, ఎవరు పెద్దోళ్ళు వచ్చి మాట్లాడు, లేడీస్ సాధారణ ప్రజలు మరి వాళ్ళు ఎందుకు మాట్లాడతలేదు? ఓకే, సురేష్ అంటూ రెచ్చగొట్టిండు, తీసుకొని పోయిండు, నేను కాదంటలే. అంతకుముందు కూడా ప్రీ ప్లాన్ ఉండొచ్చు, మరి మీ ప్లాన్ ఏమైంది?
మీ అధికార పక్షం ఏమైంది? ప్రతిపక్షం అంటేనే ప్లానింగ్ ఉంటారు, ప్రజల కోసం మద్దతుగా ధర్నా చేస్తామని ఉండొచ్చు, ఎవరు ఆయేసి ఉండొచ్చు. అంతే. నేను దాన్ని సమర్థించాం మనం. అవును, కలెక్టర్ను కూడా మనం మంచి పని చేయడానికే పోయిండు, పాపము ప్రజలు ఒప్పించడానికే పోయిండు. కానీ పోయే ముందు కూడా ప్రభుత్వం కాదు అధికారులు అన్నిటి పరిగణలోకి తీసుకోవాలి. అనుభవం ఉండాలి, అనుభవం ఉన్న అధికారులు. అది సడన్ గా ఒక రోజు రైజ్ అయింది కాదు, ఎంపీ ఎలక్షన్ లో ముందు నుంచి నడుస్తున్న వ్యవహారం. అది నడుస్తుంది అంటే 5-6 నెలల నుంచి నడుస్తున్నాయి. అందులో రేవంత్ రెడ్డి తమ్ముంది కూడా ఆయన బెదిరిస్తున్నది ఒకటి లీక్ అయింది, ఆడియోలు వచ్చినాయి కదా, తిరుపతి రెడ్డి. ఇవన్నీ వస్తున్నప్పుడు క్రమానుగతంగా ఏం జరుగుతుంది అనేది పోలీసులు, ఇటు రెవెన్యూ అధికారులు చేయాలి. అంతకుముందు నారాయణ రెడ్డి అనే ఒక కలెక్టరు, ఆయన కొంత దీన్ని మేనేజ్ చేయగలిగాడు. ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు రిపోర్టర్స్ ఉంటారు, ఫ్రంట్ లైన్ మీడియానో బ్యాక్ లైన్ మీడియానో ఏదో డిమ్ లైన్ మీడియానో, వాళ్ళకు కొన్ని తెలుస్తుంటాయి. ఈ కలెక్టర్స్ ఈ అమ్మారు వాళ్ళు ఏం చెప్తారంటే, రండి ఏంటి విషయాలు, మేము ఇట్లా చేస్తున్నాం, ఫస్ట్ కమ్యూనికేషన్ చేస్తాం, ఇది దీనివల్ల ఇంత లాభం అవుతుందబ్బా, ప్రజలు ఏమంటున్నారంటే లేదు సార్ వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారు? మేము ఇట్లా అనుకుంటున్నాం. ఒక మీడియా అండ్ ఒక పొలిటికల్ పార్టీ, ఒక పుర ప్రముఖులకు ఏమైనా చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది, ఒప్పించాల్సిన బాధ్యత. మీడియాకు నారాయణ రెడ్డి అనే వ్యక్తి మీడియాతో మాట్లాడి వివరాలు సేకరించుకున్నాం. తర్వాత ఏమైంది, ప్రతి జైన్ ఆయన ట్రాన్స్ఫర్ అయినాక ప్రతి జైన్ మీడియా ఎవడు మీడియా ఎవడు, పుర ప్రముఖులు ఎవడు, నేనే, ఐఎమ్ ద బాస్, ఐఎమ్ ద హీరో అనిపోయింది. ఇది జరిగింది, నిజమే. ఇది అంత తెలుసుకొని చిన్నది మాట్లాడుతున్నాం మనం. థరోలీ ఇన్వెస్టిగేటెడ్. ఈ ప్రతీక్ జైన్ అనే వ్యక్తి పోవడం, ప్రజలతో మాట్లాడడానికి పోవడం తప్పు లేదు. కానీ అంతకుముందు ఆయన అహంకారము, పరిస్థితులు అంచనా వేయడంలో వైఫల్యం చెందారు. పరిస్థితులు అంచనా వేసుకుని వెళ్ళాలి. గుడ్డెద్దు చేనులో పడ్డట్టు రుక్తే కష్టంగా. నువ్వు రిపోర్టర్ ఏదో చెప్తాడు, సార్ అక్కడ పరిస్థితి బాగాలేదు అన్న, నీకు చెప్పారుగా పోలీసు వాళ్ళు అయితే, మరి చెప్పిన బ్రింక్ అడిషనల్ ఫోర్స్, లెటర్స్ మూవ్ అని అనుంటే ఏమవుతుండే అంతే. అండ్ నువ్వు ఒక్కడు హీరో లేకపోయినావు, అది అనుభవ రాహిత్యం. తర్వాత ఆరోగ్యన్స్ కూడా కావచ్చు, నీ మంచితనము ఆరోగ్యం అన్నీ ఉంటాయి జనాల్లో, ఇది ఒకటి పొరపాటు.